కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందేమో అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పవన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తెలివి తక్కువ మాటలని ఘాటుగా స్పందించారు. మెదడు వాడకుండా నోటికొచ్చినట్టు మాట్లాడేవాళ్లు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారంటూ సెటైర్లు వేశారు. గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లకు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి ఆడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏడా తగులుతుంది, కానీ ఆడికి పోనే దృష్టి ఎక్కడ తగులుతుంది ఏం తెలియదు. ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనం? మాట్లాడేటప్పుడు ఓ నాలుగు కంట్రోల్ లేకుండా బుర్రకు పని పెట్టకుండా రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు వందలాది వేలాది మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటాం మనం? నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేనమ్మడి పోతుంటే బాగుంది ఈ చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటాం, ఆయన దిష్టి బొమ్మ వద్దన్నాడు, మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలివి తక్కువ మాటలు, మైండ్లెస్.